రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా ఈ విధంగా చెప్పలేదు. ఫర్ ది ఫస్ట్ టైమ్ 'పెద్ది' సినిమా గురించి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోండి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వకుండా ఎవ్వరు కూడా ఆపలేరు అనే విధంగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి రామ్ చరణ్ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఓన్లీ రామ్ చరణ్ ఫ్యానే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఇంతకుముందు వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో గేమ్ చేంజర్. సో ఆ సినిమా మీద కూడా చాలామంది నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కాకపోతే అనుకున్న రేంజ్లో కాకుండా అసలు అనుకోని రీతిలో ఆ సినిమా అనేది ఫ్లాప్గా నిలిచింది. సో అందరూ కూడా అప్పుడు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయారు. సో అందులో 2-3 క్యారెక్టర్లు చేశాడు. అంత అద్భుతంగా మెసేజ్గా ఉన్నప్పటికీ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంటే ఈ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి సినిమాలు ఎక్కవు అనే ఒక ఉద్దేశంతో అంటే చాలామంది కూడా ఓకేలే అయిపోయింది, కానీ అయిపోయింది దాని గురించి మాట్లాడడం అవసరం లేదు, ఇంకా నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్ గురించి ఆలోచించండి అని కూడా చాలా మంది అనుకున్నారు. సో ఇప్పుడు అదే విధంగా రీసెంట్గా 'పెద్ది' సినిమా నుంచి వచ్చినటువంటి పోస్టర్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు అరే ఖచ్చితంగా రామ్ చరణ్ మాత్రం ఇలాంటి ఒక క్యారెక్టర్లో రంగస్థలంలో కనిపించాడు. మరి ఇప్పుడు ఈ 'పెద్ది' సినిమాలో చూస్తుంటే రంగస్థలం కన్నా డబుల్ రేంజ్లో చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో, అది కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమాని తెరకెక్కిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు క్రికెట్ విషయంలో కావచ్చు, కబడ్డీ విషయంలో కావచ్చు, మన దేశ ప్రజలందరూ కూడా ఏ విధంగా ఆసక్తికరంగా మ్యాచ్లని చూస్తారో అందరికీ తెలిసిందే. మరి ఈ యొక్క సినిమాని, అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మరి ఆయన ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో 'పెద్ది' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సో అది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో, ఇంత ఒక విలేజ్ అంటే ఈ విధంగా ఇలాంటి ఒక గెటప్లో కనిపించి చాలా సంవత్సరాలు అయిపోతుంది. అంటే రంగస్థలంలో తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నాడు, కానీ అంతకు ఇంకా డిఫరెంట్గా, రెండింతలు డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే రామ్ చరణ్ గారికి రీసెంట్గానే లండన్లో మేడం తుసాడ్స్లో ఆయనకు ఒక వ్యాక్స్ స్టాచ్యూ పెట్టారు, అందరికీ తెలిసిందే. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు చెప్పాడు. ఖచ్చితంగా నా కెరీర్లో ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా నేను ఈ విధంగా చెప్పలేదు. ఫర్ ది ఫస్ట్ టైం 'పెద్ది' సినిమా కోసం చెప్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా రాసి పెట్టుకోండి అనే విధంగా ఆయన చెప్పాడు. సో మొత్తానికి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓన్లీ ఇండియా వైడ్గానే కాకుండా గ్లోబల్ వైడ్గా ఉన్నారు. కాబట్టి సో ఆయన ఫ్యాన్స్ అందరు కూడా ఈ యొక్క సినిమా కోసం అయితే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ పుష్పరాజ్, అల్లు అర్జున్ కూడా 'పుష్ప' సినిమాతోని అలాంటి ఒక డిఫరెంట్ జానర్ని ఎంచుకొని, అలాంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ఆయన ఏ విధంగా ఎంత బాగా పోషించాడో 100కి 200% ఆయన దానికి న్యాయం చేయడం జరిగింది. అందుకోసమని ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఒక గుర్తింపు అనేది 'పుష్ప' సినిమా సాధించి పెట్టుకుంది. బాలీవుడ్లో కూడా ఇప్పటి వరకు 100 సంవత్సరాల రికార్డ్ని కూడా సినిమా గుర్తుంచుకున్నారు. సో మరి ఇప్పుడు అదే రీతిలో మాత్రం 'పెద్ది' సినిమా కూడా అంతకు మించి ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుందని సినిమా వాళ్ళు, అదేవిధంగా ముఖ్యంగా రామ్ చరణే చెప్తున్నాడు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.